హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ యూట్యూబ్ టెక్ తెలుగు. ఈ వీడియోలో మనం టెక్ న్యూస్ అయితే కవర్ చేద్దాం. ఇంకా మనం ఫస్ట్ టాపిక్ విషయానికి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే సామ్సంగ్ నుండి. ట్విట్టర్‌లో ఒక లీక్ స్టార్ అయితే మనకు క్లియర్‌గా మెన్షన్ చేశారు. S25 సిరీస్ అయితే మనకు జనవరి 22 అయితే లాంచ్ అవబోతుంది అనేసి. లాస్ట్ ఇయర్ వీళ్ళైతే మనకు ఏఐని ఇంట్రొడ్యూస్ చేసి మార్కెట్‌లో ఒక ట్రెండ్ అయితే సెట్ చేశారు. చూడాలి మరి ఈ ఇయర్ S25 సిరీస్‌లో ఏం కొత్తగా తీసుకురాబోతున్నారనేసి. నేనైతే ఈ S25 సిరీస్ కోసం చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నాను. ఏ కొత్త అప్డేట్స్ అండ్ కొత్త ఫీచర్స్‌ని మన ముందుకు తీసుకురాబోతున్నారనేసి. ఫైనల్‌గా ఈ మొబైల్‌నైతే మనమైతే జనవరిలో చూడబోతున్నాం. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకైతే యాపిల్ నుండి. యాపిల్ ఐఫోన్ 17 సీరీస్‌కి సంబంధించిన లీక్స్ అయితే మన ముందుకొచ్చేసాయి. 16 సిరీస్ రిలీజ్ అయ్యి జస్ట్ మనకైతే 3 మంత్స్ అయితే అవుతుంది. బట్ అప్పుడే మనకైతే 17 సిరీస్ లీక్స్ కూడా వచ్చేస్తున్నాయి. వీళ్ళైతే ఐఫోన్ 17 సిరీస్ యొక్క కెమెరా మాడ్యూల్‌ని అయితే రీడిజైన్ చేయడం అయితే జరిగింది. ఇదైతే చూడ్డానికి ఇలా అయితే ఉండబోతుంది. బట్ మనకైతే ఈ లీక్ రావడం అయితే ఆలస్యం. దీన్నైతే గూగుల్ పిక్సెల్ 9 ప్రోతో కంపేర్ చేసి ట్రోల్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. కెమెరా మాడ్యూల్ అయితే మనకైతే అచ్చం సేమ్ పిక్సెల్ మొబైల్ లాగానే ఉంటుంది. ఏదైతే ఐఫోన్ 17 ప్రో ఫ్రేమ్ ఉంటుందో అదైతే చూడ్డానికైతే ఇలా ఉంటుందనేసి చెప్తున్నారు. ఈ మొబైల్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం న్యూ అప్‌కమింగ్ లాంచెస్ గురించి చూసుకుంటే జనవరిలో మనకైతే చాలానే మొబైల్స్ అయితే లాంచ్ అవ్వబోతున్నాయి. దీంట్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్‌మీ 14 సిరీస్. ఈ 14 సిరీస్ చూసుకుంటే చాలా మంది దీనికోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా పాపులర్ మొబైల్ అనే చెప్పొచ్చు రియల్‌మీ నుండి. ఈ మొబైల్‌నైతే మనం మోస్ట్‌లీ జనవరి ఫస్ట్ వీక్‌లో లాంచ్ అవ్వడం అయితే చూడొచ్చు. బట్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే రెడ్మీ వాళ్ళు వాళ్ళ నోట్ 14 సీరీస్‌ని ఏ రోజైతే లాంచ్ చేద్దాం అనేసి డేట్ రిలీజ్ చేశారో అదే రోజు రియల్‌మీ వాళ్ళు వాళ్ళ 14 సీరీస్ గురించి మనకు షేర్ చేశారు. ఎప్పుడైతే ఇలా 2 బ్రాండ్స్ మధ్యలో ఫైట్ ఉంటుందో అప్పుడే మన యూజర్స్‌కి బెనిఫిట్ అనే చెప్పొచ్చు. కొత్త కొత్త ఫీచర్స్‌తో పాటు బెస్ట్ ప్రైజెస్‌లో మనం మొబైల్స్‌ని అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ రియల్‌మీ నుండి ఇంకొక మొబైల్ ఈ మంత్‌లోనే లాంచ్ అవ్వబోతుంది. అదొచ్చేసి రియల్‌మీ 14X. ఈ మొబైల్ అయితే మనకు 18 డిసెంబర్‌నైతే లాంచ్ అవ్వబోతుంది. ఈ మొబైల్ అయితే మనకు IP69 రేటింగ్‌తో అయితే రావడం జరుగుతుంది. దట్ టూ అండర్ 15,000 సెగ్మెంట్‌లో. ఈ అప్‌కమింగ్ 2025లో మనమైతే ఫ్లాగ్‌షిప్ అండ్ మిడ్ రేంజ్ మొబైల్స్‌లో ఈ IP69 ట్రెండ్‌ని అయితే చాలా బాగా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ అప్‌కమింగ్ మొబైల్ వచ్చేసి లావా నుండి లావా బ్లేజ్ డ్యూయో. ఈ మొబైల్‌ని మనమైతే ఈ మంత్‌లోనే లాంచ్ అవ్వడం చూడొచ్చు. ఈ సిమిలర్ డిజైన్ అండ్ బ్యాక్ సైడ్ లుక్ వచ్చేసి మనమైతే సేమ్ లావా అగ్ని 3 మొబైల్‌లో చూసామో అలానే సేమ్ మనకైతే లావా బ్లేజ్ డ్యూయో కూడా చూడబోతున్నాం. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ వచ్చేసి లావా నుండి మనకైతే ఒక బడ్జెట్ మొబైల్ అయితే త్వరలోనే రాబోతుంది. లావా O3 ప్రో. ఈ మొబైల్ వచ్చేసి మనకు అండర్ 7,000 సెగ్మెంట్‌లో లాంచ్ అవ్వడం అయితే చూస్తాం. 6.56 ఇంచెస్ HD ప్లస్ డిస్‌ప్లే విత్ 5000 ఎంఏహెచ్ ఆఫ్ ది బ్యాటరీ లాంటి బేసిక్ ఫీచర్స్‌తో మనకైతే ఈ మొబైల్ అయితే రాబోతుంది. బేసికల్లీ ఇదొక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ పోకో నుండి కూడా మనమైతే త్వరలోనే కొత్త మొబైల్ అయితే చూస్తాం. పోకో X7 నియో. దీంట్లో మనకైతే మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించిన 7025 అల్ట్రా ప్రాసెసర్‌ని అయితే చూడబోతున్నాం. ఏదైతే మనకు ప్రీవియస్‌గా పోకో X6 నియో మొబైల్ ఉందో దాని సక్సెసర్ ఇదే అని చెప్పొచ్చు. అండ్ అలానే పోకోలో ఇంకొక బడ్జెట్ మొబైల్ కూడా మన ముందుకు రాబోతుంది. అదొచ్చేసి పోకో M7 5G. ఏదైతే మనకు లాస్ట్ టైమ్ పోకో M6 మొబైల్ ఉందో దాని సక్సెసర్ ఇదే అనే చెప్పొచ్చు. ఈ మొబైల్‌ని వీళ్ళైతే బడ్జెట్ 5G మొబైల్ లాగా వీళ్ళైతే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. పోకో అండ్ లావా నుండి రాబోతున్న బడ్జెట్ మొబైల్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా చూసుకుంటూ వెళ్తే ఏదైతే జనవరి మంత్ ఉందో దాంట్లో ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలానే మొబైల్స్ అయితే లాంచ్ అవ్వడం మనం చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్తే మనమైతే గూగుల్ పిక్సెల్ 9 మొబైల్ ఇమేజెస్ అయితే లీక్ అయిపోయినాయి. ఈ ఇమేజెస్‌ని మీరైతే ఇక్కడ చూడొచ్చు. దీంట్లో మనం చూసుకుంటే ఈ మొబైల్‌లో మనకైతే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ ఈ మొబైల్ వచ్చేసి మనకు అరౌండ్ మార్చ్, ఏప్రిల్ టైంలో రిలీజ్ అవుతుందనేసి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే జియో నుండి. జియో వాళ్ళైతే కొత్తగా న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ అనేసి కొత్త ప్లాన్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ దీని ప్రైసింగ్ విషయానికొస్తే వీళ్ళైతే మనకు 2025 ఇయర్ అన్నట్టుగా దీని ప్రైస్ కూడా మనకైతే 2025 అని పెట్టడం అయితే జరిగింది. ఈ ప్లాన్‌లో మనమైతే 200 డేస్ వ్యాలిడిటీని అయితే చూడొచ్చు. 2.5 జీబీ పర్ డే ప్లాన్, అన్‌లిమిటెడ్ కాల్స్, అన్‌లిమిటెడ్ 5G, అన్‌లిమిటెడ్ మెసేజెస్ అనైతే మనం ఇందులో చూడొచ్చు. ఈ వెల్కమ్ ప్లాన్ గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ న్యూస్ విషయానికొస్తే ఎవరైతే ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కువగా ఆర్డర్స్ ప్లేస్ చేస్తుంటారో వాళ్ళకైతే ఇదొక బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఫ్లిప్‌కార్ట్ వాళ్ళైతే మనకు కొత్తగా క్యాన్సిలేషన్ ఫీ అనేసి ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంతవరకు మనం ఏదైనా ప్రోడక్ట్ ప్లేస్ చేసి అది మనకు నచ్చకపోతే లేకపోతే వేరే ప్లాట్‌ఫార్మ్‌లో దీనికంటే తక్కువ ప్రైస్ ఉంటే మాత్రం మనమైతే క్యాన్సిల్ చేస్తుంటాం. బట్ ఇప్పటి నుంచి ఇలా క్యాన్సిల్ చేయాలంటే మాత్రం ఫ్లిప్‌కార్ట్ వాళ్ళైతే ₹20 అయితే చార్జ్ చేస్తున్నారు. ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ అయిపోయిన తర్వాత మనం ఇలా క్యాన్సిల్ చేస్తే మాత్రం మనమైతే ఈ క్యాన్సిలేషన్ ఫీ అనేసి పే చేయాల్సి ఉంటుంది ఫ్లిప్‌కార్ట్ వాళ్ళకి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. కంటెంట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.